హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో చేసుకునే కట్టె పొంగలి రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కట్టె పొంగలి రెసిపీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. కొందరు పులగమన్నం అంటారు, తమిళనాడు చెన్నై అటువైపు అయితే వెన్ పొంగల్ అని అంటారు. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యాన్ని, ఒక కప్పు పెసరపప్పుని వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే పెసరపప్పుని బియ్యాన్ని వేపైనా తీసుకోవచ్చండి, కానీ నేను ఇలా రాగానే తీసుకుంటున్నాను. 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పెసరపప్పు అంటే 2 కప్పుల బియ్యం పెసరపప్పుకి కలిపి 6 కప్పుల నీళ్ళని వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఓపెన్ ప్యాన్ లో కుక్ చేస్తున్నట్లయితే 2 కప్పుల బియ్యం పెసరపప్పుకి 8 కప్పుల వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన అన్నాన్ని గరిటెతో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్లో చేసిన, ఓపెన్ ప్యాన్లో చేసిన అన్నాన్ని బాగా మెత్తగా వండుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతా మ్యాష్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు నీళ్లు, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ అన్నం పెసరపప్పుని స్టవ్ మీద నుంచి దించిన తర్వాత బాగా దగ్గర పడిపోతుందండి. అలా దగ్గర పడిపోయి ముద్దలా అయిపోకుండా ఉండాలి కాబట్టి మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుని కలుపుతున్నాం అన్నమాట. ఇలా కలిపిన పెసరపప్పు అన్నం మిక్చర్ని కాసేపు పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం కట్టె పొంగల్లోకి తాలింపుని పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడెక్కనివ్వాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసి కలుపుకోవాలి. మిరియాలని పూర్తిగా అలాగే వేసుకోకుండా కొన్ని మిరియాలని అలాగే వేసుకుని మరికొన్ని మిరియాలని సగం క్రష్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మిరియాలని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 2 ఇంచుల అల్లాన్ని తీసుకొని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపులోకి వేసుకోవాలి. అల్లం ముక్కలు సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు జీడిపప్పు పలుకుల్ని వేసి వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని వేగనివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు, 3 తుంచిన ఎండుమిరపకాయలని వేసి వేపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పొంగల్లోకి కారం అంతా కూడా మిరియాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల నుంచే వస్తుందండి. కాబట్టి మీరు తినే కారానికి తగినట్టుగా మిరియాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల్ని కొంచెం ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇక్కడ చూపించేదాన్ని కట్టె ఇంగువ అంటారండి. ఇంగువ మనకి 2 రూపాయల్లో దొరుకుతుంది. ఒకటి పౌడర్, ఇంకోటి ఇలా కట్టె ఇంగువ అని దొరుకుతుంది. ఇంగువ పౌడర్ కంటే కూడా ఈ కట్టె ఇంగువ కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎంతో వేయనవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక చిన్న ముక్కను తీసుకొని వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి వేసేస్తే ఆ వేడికి కరిగిపోతుంది. కట్టె పొంగల్లోకి తాలింపు రెడీ. ఇప్పుడు ఈ తాలింపుని ఇందాక కలిపి పెట్టుకున్న అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇంకా 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి మీ ప్రిఫరెన్స్కి తగ్గినట్టు ఎక్కువ తక్కువ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొరపాటున ఇది కాస్త చప్పగా అనిపిస్తే కనుక ఇందులోకి కొన్ని మిరియాలని తీసుకొని దంచి వేసుకోవచ్చు. ఈ పొంగలి మరీ జారుగా కాకుండా మరీ ముద్దగా కాకుండా మధ్యస్థంగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ పొంగలి కనుక గట్టిపడిపోతే దాంట్లోకి 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు వేడివేడిగా ఉన్న నీళ్ళని పొంగలిలో వేసుకుని కలుపుకుంటే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది. అంతేనండి, సింపుల్గా కట్టె పొంగలి రెడీ. ఇది చాలా ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి. దీంట్లో పెసరపప్పు, బియ్యం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాం కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ అంత త్వరగా పెరగకుండా ఉంటుంది. పైగా మిరియాలు కూడా ఉన్నాయి, అలాగే జీడిపప్పు కూడా ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. దీన్ని పండగలప్పుడు నైవేద్యంగానే కాకుండా ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మనం ఇందులో యాడ్ చేసుకునే నెయ్యి లేదా ఆయిల్ ని మాత్రం దృష్టిలో ఉంచుకోవాలండి. క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకొని వేసుకుంటే గనక ఇది పర్ఫెక్ట్ డైట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. పొంగల్కి కొబ్బరి చట్నీ గానీ, సాంబార్ గానీ చాలా మంచి కాంబినేషన్స్ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.